నమస్తే. దిస్ ఇస్ సౌమ్య. అశు రెడ్డి అందరికి ఇప్పుడు కలకలం సృష్టిస్తున్న కేసు. దీని మీద అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఒక బిగ్ బాస్ ఫేమ్ గా ఉండి అలాగే ఒక చిన్న చిన్న క్యారెక్టర్స్ వేస్తూ కూడా సినీ ఫీల్డ్ లోని ఒక పేరు తెచ్చుకున్న అశు రెడ్డి ఎందుకు ఇలాంటి స్కామ్ కి పాల్పడింది అని అయితే చర్చించుకుంటూ ఉన్నారు. అయితే అశు రెడ్డి చేసిన ఇది అంటే 9.5 కోట్ల దోపిడీ ఏదైతే ఉందో ప్రేమ పెళ్లి పేరుతో దీనికి సంబంధించి ఇప్పుడు ఒక తాజాగా ఒక ఆడియో లీక్ అయింది. ఆడియోలో ఏముంది, ఎవరెవరు ఉన్నారు ఆడియోలోని, ఒకవేళ నిజంగానే అశు రెడ్డి మీద కేసు ఫైల్ అయితే ఎలాంటి సెక్షన్స్ నమోదయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అశు రెడ్డి కూడా క్వాష్ కి వెళ్లారు అనే వార్త కూడా వినిపిస్తుంది. సో ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా చర్చిద్దాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏంటి సార్ అశు రెడ్డి అప్డేట్ అంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా చర్చ జరుగుతుంది కానీ ఎవరు మాట్లాడలేదు దీని మీద అసలు ఇప్పటి వరకు. అవును. అంటే అశు రెడ్డి మీద సత్యనారాయణ అనే వ్యక్తి సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. దాన్ని వాళ్ళు ఈ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇప్పుడు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కేసును డీల్ చేస్తారు. ఈ కేసులో ప్రధానంగా కంప్లైంట్ లో ఉన్నది ఏంటంటే అశు రెడ్డికి 2018 నుంచి వైవి ధర్మేంద్ర అనే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అశు రెడ్డికి పరిచయం అయ్యాడు. సో వాళ్ళిద్దరి మధ్య అంటే ఒక పరిచయమైన 2 నెలలకి ఈ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పింది, ఐ వాంట్ టు మ్యారీ యూ అని కూడా ధర్మేంద్రకి చెప్పింది. సో అక్కడి నుంచి వాళ్ళిద్దరూ లవ్ చేసుకోవడం మొదలు పెట్టారు. దాని తర్వాత 2018 నుంచి 20 వరకు అశు రెడ్డికి అతను దాదాపు 70 లక్షలు డబ్బు రూపంలో కానీ గోల్డ్ రూపంలో కానీ ఇచ్చాడు. అయితే 2020లో అశు రెడ్డి నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పింది. ఆ అమ్మాయికి ఇంకొక అతను అప్పటికే పరిచయం అయినాడు అనేది వాళ్ళకి తెలిసింది. దాంతో అయితే నా 70 లక్షలు నాకు ఇచ్చేసాయి అని అతను అన్నాడు. దానికి సంబంధించి పంచాయతీ హేమ దగ్గరికి వెళ్ళింది, నటి హేమ దగ్గరికి. హేమ దగ్గర బ్లాంక్ చెక్కులు అశు రెడ్డి ఇచ్చింది. అయితే కొద్ది రోజుల తర్వాత నా చెక్కులు నాకు ఇచ్చేయండి అని హేమ దగ్గర అశు రెడ్డి వెళ్ళి చెక్కులు తీసేసుకుంది. ఈ 70 లక్షలు తనకి రాలేదు. ఈ నేపథ్యంలో అతను ప్రెజర్ చేస్తూ ఉంటే అశు రెడ్డి వాళ్ళ మదర్ యశోధర్ రెడ్డి, అశు రెడ్డి వాళ్ళ సిస్టర్ దివ్యారెడ్డి వీళ్ళిద్దరు కూడా ఎంటర్ అయ్యి ఈ అబ్బాయికి తో మాట్లాడారు ఫోన్లో. ఇటు ఆ అమ్మాయి డిప్రెషన్ లో ఉంది కొంచెం, కాబట్టి నిన్ను అలా మాట్లాడుతుంది, ఏం కాదు మేము చూసుకుంటాము, ఖచ్చితంగా అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటుందని మళ్ళీ అశు రెడ్డిని రంగంలోకి దింపారు. మళ్ళీ అశు రెడ్డి తన ధర్మేంద్ర. సో మళ్ళీ ధర్మేంద్ర అశు రెడ్డి మళ్ళీ రీస్టార్ట్ అయింది లవ్. దాంతో డబ్బులు కూడా రీస్టార్ట్ అయినాయి. సో అక్కడి నుంచి దాదాపు 5 కేజీల బంగారు ఇచ్చాడు ఈ అమ్మాయికి 2025 వరకు. అట్లాగే మొత్తంగా అంటే ఒక విల్లా తీసిచ్చాడు, ఇతర లగ్జరీ కార్లు కొనిచ్చాడు. ఇలాగా మొత్తంగా 9,35,00,000 2018 నుంచి 2025 వరకు ఈ అమ్మాయికి ధర్మేంద్ర ఇచ్చాడు. సో తర్వాత మళ్ళీ 2025లో నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదని తేల్చి చెప్పేసింది. అప్పటికే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతను పెళ్లి చేసుకుపోతుంది అని కూడా వీళ్ళకి అర్థమైంది. దాంతో వీళ్ళు మళ్ళీ డబ్బులు అడగడం మొదలు పెట్టారు. డబ్బులు అడగడం మొదలు పెడితే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి వీళ్ళు తీయడం మానేశారు. సో వీళ్ళు ఇంక వెయిట్ చేసి కొద్ది రోజులు ఇక వేరే మార్గం లేదని చెప్పి వాళ్ళ నాన్న ఇక్కడ ఉంటాడు హైదరాబాద్ లో, సత్యనారాయణ ధర్మేంద్ర వాళ్ళ ఫాదర్. ధర్మేంద్ర లండన్ లో ఉంటాడు. సో ఆయన ఇక్కడ కేసు పెట్టాడు. వీళ్ళు పోలీసులు ప్రాథమిక విచారణకు సంబంధించి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అడిగినప్పుడు సత్యనారాయణ దీనికి సంబంధించి డబ్బులు ట్రాన్స్ఫర్ కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. అది కూడా లీక్ అయింది. అంటే ఎప్పుడెప్పుడు ఎంతంత అమౌంట్లు ఈ అమ్మాయి అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగాయి, అట్లాగే గోల్డ్ కొన్న రిసీట్స్ ఏంటి, అట్లాగే ఫ్లాట్ కి సంబంధించి కొన్న రిసీట్స్, మొత్తం డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అనేది చూపించారు. సో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉన్నప్పుడు పోలీసులు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి చీటింగ్ కేసు 318, ఇంతకుముందు ఐపీసీలో 420 ఉండేది, అది ఇప్పుడు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో 318 సెక్షన్ కింద ఈ అమ్మాయి మీద చీటింగ్ కేసు పెట్టారు. మేజిస్ట్రేట్ నాంపల్లిలో ఉండే మేజిస్ట్రేట్ కోర్టులో కూడా మొత్తం రికార్డ్స్ అంతా కూడా పోలీసులు సబ్మిట్ చేశారు.
అంటే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఎక్స్పర్టైజ్ ఉంటుంది అనమాట. ఇట్లాంటి ఎకనామిక్ ఫ్రాడ్, ఫైనాన్షియల్ ఫ్రాడ్ కి సంబంధించి ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్, స్పెషలైజేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేశారు. ఇప్పుడు రేపో మాపో ఈ అమ్మాయికి, వీళ్ళ సిస్టర్స్ కి, వీళ్ళ మదర్ కి, వీళ్ళ నాన్నకి, ఈ నలుగురు, వీళ్ళ నాన్న వెంకటకృష్ణ, ఈ నలుగురికి ఈ నలుగురు మీద కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి నలుగురిని A1, A2, A3, A4 గా పెట్టారు. సో ఈ నలుగురికి నోటీసులు జారీ చేసే కార్యక్రమంలో పోలీసులు ఉన్నారు. ఈ లోపల ఏమైందంటే ఆ అమ్మాయి అష్యూరిటీ ఇక్కడ లేదు, ఎక్కడో ఆ, మదురై అటువైపు ఏదో షూటింగ్ లో ఉందని చెప్తున్నారు. సో ఆ అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నా నా అనుమతి లేకుండా మీడియా నా గురించి ఏమన్నా తప్పుగా రాస్తే నేను లీగల్ చర్యలు తీసుకుంటానని మీడియాని బెదిరించి, కానీ ఇవన్నీ మీడియాకి మామూలే కాబట్టి మీడియా అవేం పట్టించుకోకుండా ఈ కంప్లైంట్లు ఏముందో అవన్నీ కూడా బయటికి తీసుకెళ్తారు.